రెండే మాటలు చెప్పండి తల్లి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కాన్ఫరెన్స్ లో కూడుకున్న ప్రియ సహోదరులకు ఆత్మీయమైన బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలకి. మా పాప యూకే వెళ్ళినప్పుడు మీరు ఎంతగా ప్రార్థన చేశారు. తను బట్టి అద్భుతకరంగా అక్కడికి వెళ్ళింది. జాబ్ కూడా తన జీవనమైన జాబ్ కూడా మంచి జాబ్, క్షేమమైంది, మంచిది. ఇప్పటి వరకు మంచి జాబ్ గా బిడ్డ తను వాళ్ళ మీద తన సొంత కార్యక్రమాలు, తన రెంట్ వైపు ఏంటి, తన పోషణ అయితేనేంటి, దాన్ని సాధించుకోవడానికి బిడ్డకు ఒక మంచి ఉద్యోగం దేవుడు దయచేశాడు. అయితే పాప వెళ్ళేటప్పుడు చాలా ఖర్చు అయిందండి. ఆ ఖర్చులో కొంత బయట తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళు పర్వాలేదు, పాప స్టడీ కొరకు మేము ఇస్తున్నామని అన్నారు. కానీ తర్వాత వాళ్ళకి అవసరం వచ్చి కొంచెం ఒత్తిడి చేశారు. చాలా బాధ వేసింది నాకు. ఎంత బాధ అంటే చాలా బాధ వేసింది. ఎప్పుడు కూడా అలాగా అడిగించుకొని కాదు కనుక అట్లా బాధ వేసింది ఉండొచ్చు. అయితే నేను వెళ్ళి పర్సనల్ గా కలిసి రిక్వెస్ట్ చేయాలి అనేసి నేను అనుకొని ప్రార్థన చేశాను. చాలా భయము, ఒకలాంటి దిగులు అడిగినందువల్ల ఏం అడిగితే ఏం చేస్తారు అనేసి. ఏ చిన్న విషయమైనా ప్రభు పాద సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళటం నాకు అలవాటు. అలాగనే ఈ విషయం కూడా ప్రభా మేము వెళ్ళి చెప్పుకున్నప్పుడు వాళ్ళ మనసు మంచిగా అర్థం చేసుకోవాలి, ఈ టైం అప్పుడు మేము కొంత ఇస్తాము అంటే మాకు వెసులుబాటుని బట్టి ఇట్లా ఉన్న పరిస్థితిని బట్టి చెప్పుకున్నప్పుడు వారు మంచి సానుకూలంగా స్పందించి నీకే వారి హృదయాలు నేర్పించేయకపోవా అని చాలా వేదనగా ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు సింపుల్ గా తీసుకున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత భయపడ్డానో, ఎంతలా పిండిపోయి దేవుని ప్రదర్శనలో ప్రార్థించుకొని వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళినాక అసలు అది ఏంటో అసలు తెలియదు, అంత బాగా అనిపించలేదు. వాళ్ళు సింపుల్ గా ఒప్పేసుకున్నారు. సింపుల్ గా నన్ను మరి ఆదరించడము, ప్రేమించడము, వాళ్ళ మాటల్లో పర్వాలేదని నేను చెప్తుంటే ఆయనకు ఒప్పుకోవటం అలాగా జరిగిపోయింది. అది ఎంత ఆనందం వేసిందంటే చెప్పడానికి. నేను ఎంత భారంతో ప్రార్థన చేసుకుని వెళ్తే ఇంత సింపుల్ గా సంతోషంతో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని మరి తిరిగి దేవుని స్తుతిస్తూ ఇంటికి వచ్చాను. మరి దేవుడు ఏ చిన్నదైనా కూడా మరి మన పక్షాన ఉండి మనకు నెమ్మదినిచ్చి ఆదరించి కార్యం చేసే దేవుడని నా జీవితంలో ఎన్నో చేశాడు దేవుడు. ఈ చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. నా కుటుంబం గురించి, బిడ్డల గురించి నిత్యము ప్రార్థిస్తున్నారు. ఈ సహవాస ప్రార్థనలకి మీరందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞరాలిని. కాబట్టి ఈ కార్యము నా పట్ల చేసినటువంటి దేవాది దేవునికి వందనాలు. ప్రార్థించిన బ్రదర్ గారికి, నా ఉదయకాల సహవాస గుంపు అంతటి కూడా కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వందనాలు చెల్లిస్తూ ఇస్తున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చక్కటి సాక్ష్యము. నిజంగా అడుగడుగున చాలాసార్లు చెప్తున్నాము. ఇక మంచి కార్యాలు సిస్టర్ గారు వెళ్తున్నప్పుడు కూడా నా కొరకు చిన్న ప్రార్థన చేయండి బ్రదర్ అని రిక్వెస్ట్ కోరుతున్నారు. అలాగే మరి ప్రార్థనలు కూడా పెట్టమన్నారు. మరి అందరం కూడా ప్రార్థించాము. మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థించాను. మరి వారి జీవితంలో తేలిక చేసి నెమ్మదిచ్చి మరి ఎంతో ఆ భయాన్ని, ఆ ఆర్థిక ఒత్తిడిని మరి నేను కూడా దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాను. మరి ఆ టెన్షన్స్ ఎట్లా ఉంటాయో, అప్పుల వాళ్ళు ఆ కష్టము ఎలా ఉంటుందో మరి పిల్లలకు కూడా చెప్పాను ప్రార్థించమని. మరి ఆ సమస్యను దేవుడు తీసి గొప్ప నెమ్మది సమాధానం కలగజేసినందుకు నిజంగా దేవునికి వందనాలు. ఆ కుటుంబం పట్ల చేసిన గొప్ప కార్యం మనం ఎప్పుడు అడిగినా దేవుడు కాదనకుండా మంచి కార్యాలు జరిగిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అంతేకాదు ఆ యవన బిడ్డ అక్కడికి వెళ్ళటమే గొప్ప కార్యం. వెళ్ళి తన కాళ్ళ మీద తను బ్రతకటం, తను పోషించుకోవటం, తన రెంటు అన్నీ మరి ఇంకా ఎంత అద్భుతం అంటే ఇది నిజంగా నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా. రోజులో ఒక్కసారైనా నా భార్యతో అప్పుడప్పుడు అంటా ఉంటా. ఈ రోజు కూడా అన్నాను, అసలు అక్కడికి వెళ్ళటము అసలు అద్భుతము. వెళ్ళటమే కాకుండా చదువుకోవటము, తన కాళ్ళ మీద తాను మరి కొంత 70-80 వేలు మరి రెంట్స్ 40-50 వేలు ఉంటుంది. తిండి ఇవన్నీ కూడా చాలా కష్టమైంది. అటువంటి తను ఓన్గా బ్రతకటం అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మిరకల్. ఇంతకంటేగా ఆశ్చర్యకరమైన అద్భుతం ఉండదని నమ్ముతున్నా. మరి చాలా గొప్ప కార్యాలు ఆ కుటుంబంలో జరిగించాడు. మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా అంచెలంచెలుగా దీవించునుగాక. అలాగే మరి సాక్ష్యం ఇచ్చిన సిస్టర్ గారిని కూడా మరి ప్రభు నిండారులుగా దీవించాలని, ఆ కుటుంబంలో ఇంకా అనేకమైన మేలు ఇచ్చేయాలని
దేవుడు ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.